వాళ్ళు మాత్రం మనకు థియేటర్స్ ఇయ్యరు, వాళ్ళు మాత్రం మనకు ప్రాపర్ రిలీజ్ ఇవ్వరు. మనం మాత్రం వాళ్ళ సంకలనం కూడా థియేటర్లో సినిమాలు చూస్తాం. నిన్ననే జననాయకుడు తెలుగు ట్రైలర్ వచ్చింది. యాజ్ ఇట్ ఈస్, అసలు కొంచెం కూడా ఫరక్ లేదు మన భగవంత్ కేసరికి. దీనికి ఒక తెలుగు మూవీని తమిళ్లో రీమేక్ చేసి మళ్ళీ తెలుగులో డబ్ చేసి పంపిస్తున్నారు మనకి. అది కూడా ఎప్పుడు పంపిస్తున్నారు? మన తెలుగు పీపుల్ కి పీక్ కమర్షియల్ టైం అయిన సంక్రాంతికి. ఆల్రెడీ సంక్రాంతికి ఆల్మోస్ట్ ఒక 5 to 6 మూవీస్ ఉన్నాయి. రాజాసాబ్ అయినా, భర్త మహాశైలకు విజ్ఞప్తి అయినా, మన వరప్రసాద్ అయినా, లేదంటే నారి నారి నర్మమురారి అయినా, ఇట్లా చాలా ఆల్మోస్ట్ ఒక 5 to 6 మూవీస్ ఉన్నాయి. ఇవి ఉన్నాక కూడా మళ్ళీ ఇంకో తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ ఎందుకు చేయాలి? దట్ టు పీక్ సంక్రాంతికి ఎందుకు చేయాలి? సరే చేస్తున్నారు, పోనీ కొన్ని థియేటర్స్ ఇచ్చారంటే అట్లా కాదు. ఆల్మోస్ట్ 600 to 700 థియేటర్స్ వాళ్ళకి ఇస్తున్నారు. సిగ్గుండాలి కొద్దిగా. ఒక్కసారి గూగుల్కి వెళ్ళి కనుక్కోండి, తమిళనాడులో మన రాజాసాబ్కి ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారని అనుకోండి. ప్రాపర్ తమిళ్ రిలీజ్ లేదు, బట్ అదే టైంలో మన ప్రభాస్ మూవీతో క్లాష్కి వస్తుంది రాజాసాబ్తో. దానికి మాత్రం చాలా థియేటర్స్ ఇచ్చేసారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అసలు డైరెక్టర్ని కాదండి, మన తెలుగులో డిస్ట్రిబ్యూటర్స్ దండాలు పట్టుకొని వాళ్ళు మన సినిమాలకు థియేటర్స్ ఇయ్యరు, మన మూవీస్ దేకరు. మనం మాత్రం వాళ్ళ సంకలనార్థం పోయి పోనీ కొత్త సినిమా మంచి ఇంట్రెస్టింగ్ మూవీ, బజ్ ఉన్న మూవీ అంటే అది కూడా కాదు. తెలుగులో మన బాలయ్య తీసి హిట్ కొట్టి పక్కకు పడేసిన మూవీ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీని ఎందుకు చూడాలి? వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ దట్ మూవీ? విజయ్ లాస్ట్ మూవీ అని చెప్పా. అసలు నాకు ఒకటి అర్థం కాదు. మన చిరంజీవి గారు కూడా సేమ్ తప్పు చేశారు. రీఎంట్రీ అప్పుడేమో ఒక కత్తి అనే తమిళ మూవీ రీమేక్ చేసారు. ఇప్పుడు విజయ్ కూడా సేమ్ అదే రూట్ లో పాలిటిక్స్ వెళ్ళే ముందు లాస్ట్ మూవీ వచ్చేసి తెలుగు డబ్ మూవీ, తెలుగు రీమేక్ మూవీ. వీళ్ళకి రీమేక్స్ తప్ప వేరే దొరకవా? ఎంత స్పెషల్ మూవీస్ అయి ఉండాలి అటు వెళ్ళిపోతున్నప్పుడు కానీ ఇటు వచ్చేటప్పుడు కానీ. అసలు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అండి. ఆ ట్రైలర్ చూసినాక షార్ట్ టు షార్ట్, సీన్ టు సీన్ మక్కి ఉంది. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ మొత్తం అదే పెడతారు, సెకండ్ హాఫ్ మిడ్ పోర్షన్ వరకు సేమ్ భగవంత్ కేసరి పెట్టి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మొత్తం ఈ పొలిటికల్ యాంగిల్ చూపిస్తారు టీవీకి. ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే చేయడానికి రాజకీయాల్లోకి వచ్చింది. మీరు క్లియర్గా చూడండి, మనకి ఎన్బీకే అని చెప్పి నేలకుండా భగవంత్ కేసరి కొంచెం క్రియేటివ్గా పెడితే వాళ్ళు మాత్రం టీవీకే పార్టీ వచ్చేటట్టు పెట్టారు. క్లియర్గా చూడండి అక్కడ టీవీకే అని స్పెషల్గా. మూవీలో పొలిటికల్ అజెండా పక్కా ఉంటుంది, దానికి తగ్గట్టు డైలాగ్స్ ఉంటాయి. తమిళ వాళ్ళకి స్పెషల్ ఏమో కానీ మనకు మాత్రం అసలు ఏమాత్రం స్పెషల్ కాదు. ఈ సంక్రాంతి పీక్ టైంలో క్లాస్లోకి వచ్చి మన తెలుగు మూవీస్కి ప్రాపర్ థియేటర్స్ ఇవ్వట్లేదు. మనం ఎందుకు చూడాలి అసలు? వై షుడ్ వి వాచ్? కొంచెం మన తెలుగు భాష అభిమానం ఉంటే మూవీని చూడకండి. ఇంకా విజయ్ కలిసి అయితే వెళ్ళి చూస్తే దానికి మనం ఏం చేయలేము. బట్ యాజ్ అ టీఎఫ్ఐ ఫ్యాన్ చెప్తున్నా, నాకైతే మూవీ చూడడం ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. బట్ యాజ్ అ రివ్యూవర్ నాకు వెళ్ళడానికి తప్పదు కాబట్టి వెళ్తా, మూవీ రివ్యూ పెడతా. బట్ ఐ రియల్లీ డోంట్, నా హార్ట్ఫుల్ మాత్రం వెళ్ళాలని లేదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రివ్యూ ఐ గో అండ్ వాచ్. ఇంతకుముందు వారిచు మూవీకి అదే సంక్రాంతి టైంలో పట్టుకొచ్చిండు, ఇప్పుడు ఈ మూవీ కూడా సేమ్ సంక్రాంతి టైంలో పట్టుకొస్తున్నాడు. ఆయన మారకపోతే అట్లీస్ట్ మనమన్నా మారాలి, మూవీ చూడడం తగ్గియాలి. ఈ మూవీ తెలుగులో మాత్రం ఎంకరేజ్ చేయొద్దు, మారండి.